బెదరు కూర్చో. గౌతమ్ బెదరు ఏంటి ఎలక్షన్ లో డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థులాగా అదో రకమైన మూడుతో ఉన్నారేటి? అది అదేటి నువ్వు షేవింగ్ సరిగ్గా చేసుకోలేదా? మొహం అలా ఉందటి. నేను చెప్తాను. నువ్వు అన్న కమ్స్ కొత్త పిచ్చి స్టార్ట్స్ అంటే ఏంటి బెదరు? కొత్త వాడికి పాత పిచ్చని అర్థం. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ఇంగ్లీష్ పీస్ కూడా తెలియకపోతే ఎట్లా స్వామి? అంటే ఎంత భయంకరమైన ఇంగ్లీషు ఇదే కదా ఏంటో. ఇంతకీ అసలు ఏమైంది బెదరు? అందరూ అదులా ఉన్నారేటి? ఏం లేదు బెదరు, మా కుక్క ప్రాబ్లమా. కుక్క ప్రాబ్లమా? అవును బెదరా, బాయర్కు కొత్త అర్థాన్ని టార్చర్కి మరో పరాన్ని చూపించుండదే ఆ కుక్క. నవ్వొచ్చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ కుక్క గురించి మీరు ఎంతగా టెన్షన్ పడిపోతున్నారంటే నవ్వొచ్చేస్తుంది. బెదరు కుక్క అనేది ఒక సాధు జంతువు, కానీ ఇది చాలా జాదు జంతువు బ్రదరా. అది మనం డీల్ చేసే విధానాన్ని బట్టి ఉంటది. ఇంతకీ కుక్క ఎక్కడ ఉంది? ఆ గదిలో. ఓ బ్రదరు, నేను డీల్ చేసి ఆ కుక్కను కూల్ చేసి ఏటగాడి సినిమాలో ఎన్టీ రామారావు పులితో వచ్చినట్టుగా నేను ఆ కుక్కతో వస్తాను. మీకేమైనా అభ్యంతరమా? మీరు టెన్షన్ ఫ్రీ అయిపోయింది, కూల్ గా ఉండండి. నాకేం కాదు బ్రదరు, మీరు రిలాక్స్ అవ్వండి. అది చాలా డేంజర్ కుక్క బ్రదరు, దాని గురించి మీకు తెలీదు. నా గురించి మీకు తెలీదు అన్నట్టు రేవతి లేదా? ఎందుకో నీ గురించి చెప్పేదానికా? కాదురా, నా గురించి చెప్తుంటే విని తెలుసుకోవడానికి. రేవతే మా అమ్మతో పాటు గుడికి పోయింది అదిలే. అబ్బా, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. సర్లే, మీరు ఎలాగో చెప్తారు కదా. బ్రదరు, మీరేం కంగారు పడమాకండి. కుక్కలకి నాకు ఓ మంచి అవినాభావ సంబంధం ఉంది. అంటే ఏంటి? కుక్క మీ బావా? అవినాభావ సంబంధం అంటే బావబామరుతుల సంబంధం అని కాదురా. అదొక విడదీరాని బంధం అని అర్థం. బెదరు, నేను చిన్నప్పుడు పిల్లలతో కాకుండా కుక్క పిల్లలతోనే ఆడుకునేవాడిని అంట. ఏం బ్రదరా, మీ ఊళ్ళో పిల్లలు లేరా? చిన్న పిల్లలు లేక కాదు బెదరు, కుక్క పిల్లలతో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి అని అర్థం. మా ఇంట్లో పెరట్లో కాళ్ళ దగ్గర మంచం కోళ్ళ దగ్గర పక్కన పక్కలో అబ్బో కుక్కలే కుక్కలంటే నమ్మండి. నా ఇంటి పేరు పిల్లైనా ఊళ్ళో నన్ను అందరూ కుక్కల వెంకటచలం అనేవారు. నేను రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే కుక్కలు నా ఎంట పడే అంటే నమ్మండి. బెదరా, అంటే అంత భయంకరంగా ఉండేవాళ్ళ బ్రదరా? అది కాదు బెదరు, కుక్కలతో అంత ప్రేమగా ఉండేవాడు అన్నమాట. ఈ కుక్కల విషయంలో అందరూ నన్ను దత్తాత్రేయ స్వామితో పోల్చేవాళ్ళు. దత్తాత్రుడా? ఆయన ఎవరు? మీ తాతరా, మీ తాత, మీ తాత. బెదరు, నీకు ఆత్రేయ గారి గురించే తెలీదు, ఇంకా దత్తాత్రేయ స్వామి గురించి ఎందుకురా? ఓకే బెదరు, మరి నేను రూమ్ లోకి వెళ్ళి వస్తాను. మళ్ళీ వస్తారా? సోతారుగా. బ్రదర్ బ్రదర్, పులిబోర్లోకి పోతా ఉంటా బ్రదర్. బ్రదర్, నా మాట ఏంటంటే, నా మాట వద్దు బ్రదర్. లోపల ఉందో కుక్క అయితే పుల్ అంటే వేడి బెదరు. అయినా నేను గనక డిసైడ్ అయ్యానంటే కుక్క మాట కూడా విన్ను. చిచి,